పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు సార్. ఒక 2-3 రోజులైంది. మళ్ళీ కొత్త సస్పెన్స్. పిఠాపురం నుంచి పోటీ చేయబోతూ ఉన్నాను. కాకినాడ ఎంపీ పదవికి ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే మోదీ అమిత్ షాలు లోక్సభకు పోటీ చేయాలని అడిగితే మేము సీట్లు మార్చుకుంటాం అంటే కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయ్ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి. సో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవడం ఏంటి? రెండు మిత్రపక్షాలు కదా. గతంలో కూడా జనసేన నేత అయిన పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. సో అంటే సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చారు కనుక సినిమాలో ఎలాగైతే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాతలు ఉంటారో బహుశా పార్టీల్లో కూడా అలా తయారవుతున్నాయా అనే ప్రశ్న వస్తుంది. అంటే జనసేనకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం ఏమైనా భారతీయ జనతా పార్టీయా? ఇప్పటికే వైసీపీ వాళ్ళు నిర్మాత చంద్రబాబు నాయుడుని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుందంటే అఫ్కోర్స్ బీజేపీ నేతల ఆదేశం అన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడారనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. బీజేపీని ఏమీ అన్నారు, దేనికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటారు. బీజేపీని అనే సాహసము, ధైర్యము చేయరు. అందువల్ల ఈ మాటకు రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే అని ఉంటే, చంద్రబాబు నాయుడు కోరితే అని ఉన్నా ఇప్పటికీ అసలు మామూలుగా ఉండేది. బీభత్సంగా జగన్ మీడియాలో పతాక శీర్షికలు చూడండి దత్తపుత్రుడు పవర్ అని. కానీ మోడీ ఆదేశిస్తే, అమిత్ షా ఆదేశిస్తే అంటే మరి వైసీపీ అడగాలి కదా, వాళ్ళెవరై మిమ్మల్ని ఆదేశించడానికి. ఇప్పుడు మిత్రపక్షాల్లో కలిసి పోటీ చేస్తారు, టికెట్ సీట్లు డిసైడ్ అవుతాయి, ఉమ్మడి ప్రణాళిక మేనిఫెస్టో ఉంటాయి, కానీ ఉమ్మడి అభ్యర్థులు కూడా ఉంటారు. కానీ ఎవరి అభ్యర్థులను వారే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయాలా, కృష్ణా జిల్లాలో పోటీ చేయాలా అని మోడీ, అమిత్ షాలు ఆదేశించారు కదా. అలాగే పురంధేశ్వరి రాజమండ్రిలో పోటీ చేయాలా, రాజంపేటలో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు కదా. ఒక్కసారి సీట్లను కేటాయిస్తే మిత్రపక్షాలు సలహాలు ఇవ్వచ్చు, సహకారం ఇవ్వచ్చు, కానీ ఆదేశాలు ఉండవు. ప్రత్యేకించి స్థానిక బీజేపీ నేతలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూర్చున్న చోట ఇంకా మీరు ఈ సీట్ల కాదు, ఈ సీట్లో పోటీ చేస్తే బాగుంటుంది అని మేజర్ పార్టీ అనే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ, రేపు బీజేపీనైనా జనసేనైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది. ఎందుకంటే 144 సీట్లు పోటీ చేసేది తెలుగుదేశం కదా. అల్టిమేట్గా ప్రధాన పార్టీ టీడీపీ కనుక బీజేపీ అభ్యర్థులను పెట్టినా, జనసేన అభ్యర్థులను పెట్టినా ఆ భారం టీడీపీ పైన పడుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఏమైనా సలహా ఇచ్చినా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా గెలవాలి కదా మన కూటమి తరఫున. మీరు మీ పార్టీ యాంగిల్లో ఆలోచించి పలానా వాళ్ళు అభ్యర్థి అంటున్నారు కాదు, ఇంకో ఈ అభ్యర్థి పెడితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అనేటువంటి మాట ప్రధాన పార్టీ చెప్పచ్చు. ఇక్కడ ఈ కూటమిలో బీజేపీ లోయెస్ట్ సీట్లకు పోటీ చేస్తున్న పార్టీ. 144 టీడీపీ, 21 సీట్లు పవన్ కళ్యాణ్, 10 సీట్లు మీకు బీజేపీ పోటీ చేస్తుంది. అంటే పతంగిని తోక శాసిస్తుందా, తోక పతంగిని శాసిస్తుందా? ఇప్పుడు ఈ 3 పార్టీలు అనే కూటమి, ఎన్డీఏ కూటమిలో లోయెస్ట్ లింక్ ఏంటి, టేల్ ఏంటి? బీజేపీ. సో టేల్ ఈజ్ డిసైడింగ్ అంటే ఎవరు ఎక్కడ పోటీ చేయాలి. ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న నాయకుడు, జనాదరణ కలిగిన నేత, రిమోట్ కంట్రోల్ రాగా ఢిల్లీలో ఉండి మోడీ, అమిత్ షాలు నువ్వు పో ఎంపీ ఎమ్మెల్యే చేయి, పిఠాపురం చేయి, కాదు భీమవరం చేయి, గాజువాక చెయ్యకు, నువ్వు కాకినాడ చేయి, అనకాపల్లి ఇవేవి ఊకో, నువ్వు ఎమ్మెల్సీ చేయి, రాజ్యసభకు చేయి. వాళ్ళెవరండి? జనసేనకంటూ సొంత అస్తిత్వం ఉండాలి కదా. సో జనసేనకంటూ సొంత అస్తిత్వము, సొంత నిర్ణయాలు ఉండాలి. జనసేన బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ కాదు కదా. మిత్రపక్షాలు సహకారం ఉంటుంది కానీ ఆదేశాలు ఉండవు. ఇక్కడ నిర్ణయాలు జనసేన తీసుకోగలగాలి. లేదు కేంద్రంలో పనిచేయమని ఆహ్వానిస్తే ఆలోచిస్తాను అనే చర్చ ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందుకు కాదు. అయితే ఎందుకు బహుశా మరి పవన్ కళ్యాణ్ ఈ మాట అని ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ బహుశా ఎంపీకి పోటీ చేయాలని అనుకుంటున్నట్టున్నాడు. ఇక్కడ ఎంపీకి పోతే జనసేన నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఆయనకు మద్దతు ఇచ్చే సామాజిక వర్గాల నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీరు రాష్ట్రంలో ఉండి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు, 2 కులాల మధ్య ఉన్న రాజకీయాన్ని ఛేదించి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపుతామని నీపైన ఆశ పెడితే, నువ్వు రాష్ట్రం వదిలేసి కేంద్రంలో క్యాబినెట్లోకి ఉంటే ఏమిటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. చిరంజీవి అనుభవం కూడా ఉంది. ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసి వెళ్ళి కేంద్రంలో మంత్రి అయ్యాడు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తాడని చర్చ వచ్చినప్పుడే ఇలాంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నమయ్యాయి, విమర్శలు కూడా వచ్చాయి. బహుశా ఆ విమర్శను తట్టుకోవడానికి నాదేం లేదయ్యా, మోడీ అమిత్ షా రమ్మన్నారు, నేను ఏం చేయాలి అని. తర్వాత పదే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేసుకునేది ఏంటంటే, నా స్థాయికి ఈ రాష్ట్ర బీజేపీ నేతలు కాదు, సోమ్ వీర్రాజో, పురంధేశ్వరో, సత్యకుమారో, వీళ్ళు కాదు, రఘురామో, రాష్ట్ర బీజేపీ నేతలు కృష్ణవర్ధన్ రెడ్డో, వీళ్ళు కాదు నా స్థాయి. నా స్థాయి మోడీ, అమిత్ షా. అందువల్ల మొదటి నుంచి కూడా మీరు గమనించండి, ఈవెన్ టీడీపీని కలుపుకోకముందు కూడా అసలు జాతీయ నాయకత్వం నాకు క్లోజ్. నేను జాతీయ నాయకత్వంతోనే మాట్లాడతా. అసలు రాష్ట్ర నాయకులతో కలిసి సమన్వయం కొరకు పవన్ కళ్యాణ్ చర్చించిన ఒక్క ఉదాహరణ కూడా లేదు మీకు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతల కోపం ఉంది. ఏమనంటే మాకు మోడీ, అమిత్ షా తెలుసు అంటాడు అని. నాకు ఇప్పుడు మనకు ఎవరైనా కలిసారనుకోండి, మీ CEO నాకు తెలుసయ్యా అని మిమ్మల్ని అడుగుతారనుకోండి. నన్ను అడుగుతుంటారు, మీ వైస్ ఛాన్సలర్ మాకు బాగా క్లోజ్, అయితే ఏందన్నా, నేను ప్రొఫెసర్గా ఉండేటప్పుడు అప్పుడే అంటాడు, అయితే ఏందా మేమే కెరియం, నువ్వేం నీకేంది అన్నా అలా మాట్లాడండి. ఇది ఒక అలవాటు జనానికి. మీ ఎమ్మెల్యే మాకు బాగా క్లోజు, మీ ఎంపీ మాకు బాగా క్లోజు, అసలు నీ స్థాయి ఏంటి అనేది వాడు క్లోజ్ వీడు క్లోజ్ ఏందయ్యా, మనము టాప్లో ఉండాలి. నాకు టాప్గా ఉన్నోళ్ళు తెలుసు అనుకోవడం గౌరవం ఇవ్వదు. నాకు ముఖ్యమంత్రి తెలుసు, నాకు ప్రధానమంత్రి తెలుసు, నాకు అమెరికా అధ్యక్షుడు తెలుసు, లాభం లేదు. నువ్వేంటి, వాట్ ఆర్ యూ? సో అల్టిమేట్గా వాట్ ఆర్ యూ అన్నది ఇంపార్టెంట్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా నాకు మోడీ, అమిత్ షాలు తెలుసు అంటే రాష్ట్ర బీజేపీ నేతలు లైట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, పురంధేశ్వర్ కోరితే అంటలేడు, మోడీ, అమిత్ షా ఆదేశిస్తే. అంటే తన స్థాయి చంద్రబాబు నాయుడు కూడా కాదు, మోడీ, అమిత్ షా స్థాయి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. కానీ ఇలాంటివి రాజకీయాలు ఉపయోగపడవు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గౌరవాన్ని నిలబెట్టేది, బలాన్ని పెంచేది మోడీ కాదు, అమిత్ షా కాదు, అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గనక పలుకుబడి ఉంటే మోడీ, అమిత్ షా లేదు, బైడెన్, ట్రంప్లు కూడా గౌరవిస్తారు. అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో బలం ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారు. అందువల్ల ప్రజా జీవితం, నేను అనేది రాజకీయాలే కాదు, పబ్లిక్ లైఫ్ అంటున్నా. ఒక జర్నలిస్టులుగా మనలాంటి వాళ్ళైనా, ఒక పొలిటికల్ లీడర్ అయినా, ఎవరైనా, ఒక ప్రభుత్వ అధికారైనా, ఒక కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, చాలా వండర్ఫుల్గా ప్రజల మేలు పొందాడు అనుకోండి, ఏ రాజకీయ నాయకుడికి తలవంచాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వచ్చినా కూడా నిలబడి మాట్లాడచ్చు. ఇప్పుడు SR శంకరన్ గురించి చెప్తారు, ఆయనకు ఒక రోజు ముఖ్యమంత్రితో వివాదం వస్తే వెంటనే ఈ రాష్ట్ర కాడని తెలిపి త్రిపుర వెళ్ళిపోయాడు. దానివల్ల అలాంటి హై ఇంటగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ మనం చూసాం. అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు ఎవరైనా, పబ్లిక్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాలిటిక్స్ కాదు, ఎవరైనా వెన్ యు ఆర్ గుడ్ ఎట్ యువర్ వర్క్, వెన్ యు ఆర్ పాపులర్ ఎమంగ్ యువర్ సర్కిల్స్, నువ్వు ఎవరి ఆదేశాల కొరకు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. సో అందువల్ల మీకు ఇది ప్రపంచంలో మన అనేక అనుభవాలు మనకు చెప్తున్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ పలుకుబడి పెంచేది మోడీ, అమిత్ షా కాదు. పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం ఇవ్వాల్సింది బీజేపీ కాదు. పదే మోడీ, అమిత్ షాల ఆదేశాల మేరకే పనిచేస్తున్నాను అంటే అది జనసేన అస్తిత్వాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.